గత ప్రభుత్వంలో రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన పలు రైతు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం జగదేవ్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన రైతు భరోసా, రైతు పథకాలపై రైతుల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడే పథకాలకు అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా పథకాలు చేపట్టి అమలు చేయాలని కోరారు. రైతు భరోసా, రైతు పథకాల పట్ల రైతుల అభిప్రాయాలను సేకరించి ఉన్నత స్థాయి అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. మీ అభిప్రాయాలు తెలియజేసినట్టయితే అది మొత్తం కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కి పంపిస్తుంది. ఈరోజు జయదేవ్పూర్ సహకార సంఘం ఆవరణలో మరి డిసిఓ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వము మరి సొసైటీల సమావేశం ఏర్పాటు చేసి రైతు భరోసా మీద రైతుల అభిప్రాయం పంపమని కోరడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇలా సమావేశం నిర్వహించి మరి రైతులు ఇచ్చినటువంటి అభిప్రాయము ఒక్కొక్క రైతు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని మరి మా డిసిఓ ఆఫీస్కు మరి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, అదేవిధంగా మరి జయదేవ్పూరు అగ్రికల్చర్ ఆఫీసరు, బ్యాంకు సిబ్బంది, అదే కార్యాలయ సిబ్బంది అందరూ రైతులు పాల్గొనడం జరిగింది. వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మరి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసము మరి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ పథకాలను యథావిధంగా కొనసాగించి మరి రైతులు మేలు చేకూర్చాలని మా అభిప్రాయం. అదేవిధంగా మరి సొసైటీ పరిధిలోని జయదేవ్పూర్ మరి మరుగుకు మా కుక్కునూరుపల్లి మండలంలోని రైతులందరికీ తెలియజేయదేమనగా మరి సొసైటీ ఆధ్వర్యంలో యూరియా కూడా, ఎరువులు కూడా అందుబాటులో ఉంచడం. ఇది ఎటువంటి షార్టేజ్ అనేది లేదు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి వాళ్ళకి ఏ విధంగా ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని తెలియజేస్తున్నాం.